మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాభివందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మెండైన ఆశీర్వాదాలు మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనం ద్వారా మనకి రెండు విషయాలను తెలియపరుస్తున్నారు. మొదటి విషయం విధేయత, రెండో విషయం స్వస్థత. దేవునికి విధేయత చూపటం అనంటే ఆయన ఆజ్ఞలను పాటించటమే. దేవుని మాటకు విధేయత కనబరిచేవారు దేవుణ్ణి ప్రేమించువారు. ఎవరైతే దేవుని యందు ప్రేమ కలిగి ఉంటారో వారే దేవుని మాటను పాటిస్తారు. ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు అనబడతారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని దేవుడు బహు గొప్పగా ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. వేదనకరమైన పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు మానవ జీవితంలో కలుగుతూ ఉంటాయి, ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మానవుడు దేవుని వైపు చూస్తూ దేవుడి ఆజ్ఞలను పాటించగలిగినట్లయితే ఆ వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నట్టు, దేవునికి విధేయత చూపిస్తున్నట్టు లెక్క. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, కష్ట పరిస్థితులు దేవుడు మానవులని పరీక్షించడానికి కూడా అనుమతిస్తాడు. అబ్రహాం యొక్క జీవితం దీనికి చక్కని ఉదాహరణ. ఒకగానొక కుమారుణ్ణి అర్పించమని దేవుడు అడిగినప్పుడు అబ్రహాం ఏమాత్రము కూడా వెనకడుగు వేయకుండా దేవుని మాటకు విధేయత చూపాడు. అంతేకాకుండా దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నాడు. తన ఒకగానొక కుమారుణ్ణి దేవునికి అర్పించడానికి సిద్ధపడ్డాడు. దేవుడు తన కుమారుణ్ణి అర్పించమని అడగటంలో అబ్రహాము దేవుని చేత పరీక్షింపబడుతున్నాడు అని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవుడు మానవ బలిని కోరేవాడు కాదు. అబ్రహాము తాను పరీక్షింపబడుతున్నాననే సంగతి తెలియకుండానే దేవుని మాటకు విధేయత చూపాడు. దేవుని ఎడల మనం విధేయత చూపించాలి అనంటే మన విశ్వాసము గొప్పదై ఉండాలి. మన విశ్వాసం గొప్పది అని ఎప్పుడు తెలుస్తుంది అనంటే పరీక్షల గుండా వెళ్ళినప్పుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంది, ఒకని క్రియలు అగ్ని చేత పరీక్షింపబడును అని. మన యొక్క విశ్వాసం అన్నది అగ్ని చేతే పరీక్షించబడుతుంది అని వాక్యం తెలియపరుస్తుంది. అలాగే పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలోనే మనం చూసినప్పుడు నశించిపోయేటటువంటి బంగారమే అగ్ని చేత శుద్ధి చేయబడుతుంది. మరి మన విశ్వాసం అయితే ఎంతో గొప్పది. అలాంటి విశ్వాసము అగ్ని వంటి శ్రమల ద్వారా పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు, మహిమ, ఘనత కలుగజేస్తుంది అని వాక్యం చెప్తుంది. ఎంత పెద్ద యుద్ధం చేస్తే అంత పెద్ద విజయం దొరుకుతుంది. మన విశ్వాసంలో ఎంతగా పరీక్షించబడితే అంతగా మన విశ్వాసము బలమైనది అని నిరూపించబడుతుంది. పరీక్షించబడుతున్నటువంటి సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినవన్నిటిని కూడా ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. తరువాత మనకి మెప్పు కలుగుతుంది, ఘనత కలుగుతుంది, మహిమ కలుగుతుంది అని వాక్యం తెలియపరుస్తుంది. ఈ మాటలు వింటున్నటువంటి సహోదరులారా, మన విశ్వాసం ఎలా ఉందనేది మనం అందరము కూడా ఒకసారి పరీక్షించుకోవాలి. అలాగే రెండో విషయాన్ని మనం గమనించినప్పుడు దేవుడు ఇక్కడ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మీకు స్వస్థత కలుగు చేస్తాను, మీకు స్వస్థత కలుగు చేసే యెహోవాను నేనే అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. బైబిల్లో మనం అనేక షరతులు లేని వాగ్దానాలను మనము చూడొచ్చు. అదేవిధంగా షరతులు కలిగిన అనేక వాగ్దానాలను కూడా చూడొచ్చు. ఈ సందర్భంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము షరతులతో నిండి ఉన్నది. దేవుని మాటలు వినాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి, ఆయన కట్టడలను బట్టి, ఆయన ఏర్పరిచినటువంటి నియమ నిబంధనలను బట్టి మనం నడుచుకున్నట్లయితే దేవుడు స్వస్థపరుస్తాను అని చెప్తున్నాడు. సాధారణంగా మానవుని యొక్క అవిధేయత వలన, దేవునిపై చేసిన తిరుగుబాటు వలన మానవులు వ్యాధిగ్రస్తులు అవుతున్నారు, రోగాల పాలవుతున్నారు. ఈ యొక్క వ్యాధుల నుంచి స్వస్థత పొందుకోవాలి అంటే మనకున్నటువంటి ఒకే ఒక మార్గము, దేవుడిచ్చిన ఏ ఆజ్ఞలనైతే మనము మీరామో, దేవునికి ఏ విషయంలోనైతే అవిధేయత చూపామో ఆ ఆజ్ఞలను మనము తిరిగి పాటించి ఆ విషయాలలో మనము విధేయతను ప్రదర్శించినప్పుడు దేవుడు మనకి స్వస్థత కలుగు చేస్తాను అని చెప్తున్నాడు. మానవులకి స్వస్థత కలగాలి అనంటే ఆయన చెప్పినటువంటి షరతులను మనం ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. అప్పుడే మానవునికి స్వస్థత కలుగుతుంది. మానవుని స్వస్థత ఎక్కడుంది అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పొందిన గాయాలలో ఉంది.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పొందిన దెబ్బలలో ఉంది అని వాక్యం తెలియపరుస్తుంది. మనము దేవునికి చూపించే విధేయత, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుట అనేది మన స్వస్థతకి కారణమై ఉంది. మనమందరము కూడా విశ్వాస పరీక్షలో విజయం పొందుకొని ఆయన అనుగ్రహించు స్వస్థతను శారీరకంగాను ఆత్మీయంగాను పొందుకోవాలి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, మన యందు విధేయతతో కూడిన విశ్వాసమును స్వస్థతను దేవుడు అనుగ్రహించులాగున మనమందరము కూడా దీవించబడుదుము గాక. ఆమేన్.